పరమేశ్వర స్వరూపమైన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం దేవాలయాల దర్శనానికి వెళ్ళినప్పుడు ఆలయానికి ముందు ధ్వజస్తంభం ఏర్పాటు చేయబడి ఉంటుంది. అసలు ఈ ధ్వజస్తంభం ఏర్పాటు చేయడానికి వెనుక ఉన్న కారణాలు ఏమిటి? ఆ ధ్వజస్తంభం యొక్క ప్రత్యేకతలు ఏమిటి? ధ్వజస్తంభానికి గర్భగుడిలో ఉన్న మూల విరాట్కు గల అవినాభావ సంబంధం ఏమిటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గుడికి ముందు ఉండే ధ్వజస్తంభం సాక్షాత్తు దేవుని ప్రతిరూపానికి ప్రతీక. ఇది మన దేహానికి వెన్నుముక ఎంత ముఖ్యమో దేవాలయానికి ధ్వజస్తంభం అనేది అంతే ముఖ్యం. గర్భగుడిలో ఉన్న మూల విరాట్తో సమానమైన గౌరవాన్ని కలిగి ఉంటుంది. ఇక ధ్వజస్తంభం యొక్క ప్రత్యేకతలు చూసినట్లయితే, ధ్వజస్తంభం ప్రకృతిలోని శక్తిని గ్రహించి గర్భగుడిలోకి ప్రసరింపజేస్తుంది. బ్రహ్మోత్సవాల సమయంలో దేవునికి ఆహ్వానం పలుకుతుంది. ఇక దైవ దర్శనానికి వచ్చిన భక్తులకు దైవ దర్శనం దొరకని సమయంలో ధ్వజస్తంభ దర్శనమే పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. ధ్వజస్తంభం గుడి లోపల ఉన్న దేవునికి వాహనం మరియు శక్తి రూపం. దీన్ని తాకి ప్రదక్షిణ చేయడం వల్ల దైవ సాన్నిహిత్యం కలుగుతుంది. ఇక ధ్వజస్తంభం ప్రకృతిలో గల విద్యుత్ అయస్కాంత శక్తులను గ్రహించి ఆ శక్తిని గర్భగుడిలోకి ప్రసరింపజేసి ఆలయం యొక్క పవిత్రతను పెంచుతుంది. కొన్ని సందర్భాలలో ఆలయ ద్వారాలు మూసివేసిన ధ్వజస్తంభాన్ని దర్శించుకోవడం వల్ల దేవుని దర్శించుకున్నంత ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో మొదటి రోజు ధ్వజస్తంభంపై జెండాను ఎగురవేసి దేవతలను ప్రజలను ఆహ్వానిస్తారు. ధ్వజస్తంభం సాధారణంగా చెక్కతో నిర్మించి దానిపైన ఇత్తడి, రాగి, వెండి లేదా బంగారు తొడుగులతో కప్పబడి ఉంటుంది. ఇక మనం ఆలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభానికి నమస్కరించి ప్రదక్షిణలు చేసిన తర్వాతే గర్భగుడిలోకి భక్తులు ప్రవేశించి దైవ దర్శనం చేసుకుంటారు.